ప్రైజ్ లార్డ్ చర్చ్. నా పేరు గ్రేస్. లాస్ట్ వీక్లో నాకు నా కాళ్ళపైన ఒక వుండ్ వచ్చింది. అంతకుముందు 2 years బ్యాక్ ఇలాంటి వుండ్ వచ్చినప్పుడు నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేయడం వల్ల నేను చాలా రోజు హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడ్డాను. అయితే మళ్ళీ అదే రకమైన వుండ్ వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా నా రూమ్లోకి వెళ్ళి నేను తలుపేసుకుని ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు దట్ వుండ్. ఈ వుండ్ నాకు సర్జరీ జరగదు, ఇది నాకు కంప్లీట్గా హీల్ అయిపోతుంది, ఏ శ్రమని స్వస్థత పొందుతున్నాను అని నేను కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే నేను తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ యొక్క వుండ్ని నార్మల్గా ట్రీట్ చేయలేము మెడిసిన్స్తో, ఖచ్చితంగా సర్జరీ చేస్తేనే ఇది తగ్గుతుంది, సర్జరీ తప్ప వేరే ఆల్టరేషన్ లేదు అని. ఐ కేమ్ బ్యాక్, ఐ కన్ఫెస్ ద వర్డ్. ఎందుకంటే ఆ వారం అంతా లైఫ్ గ్రూప్లో మేము స్పీకింగ్ రైట్ అనేటువంటి వర్డ్ని వింటూ ఉన్నాము. కాబట్టి నేను నమ్మకంతో ఐ స్పోక్ రైట్, ఐ స్పోక్ టు ద వుండ్ దట్ ఇట్ ఈస్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. అండ్ అగైన్ ఐ వెంట్ టు ద డాక్టర్, హీ సెడ్ నో, ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారు. అగైన్ ఐ కేమ్ హోమ్ అండ్ అగైన్ ఐ కన్ఫెస్. ఆఫ్టర్ 2 days ఐ వెంట్. దెన్ హీ సెడ్, ఆఫ్టర్ సీయింగ్ దట్ వుండ్, ఆ వుండ్ పగిలిపోయింది, ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేసింది. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, అప్పుడు చూసి నో, ఈ యొక్క వుండ్ని ఆపరేషన్ అవసరం లేదు, ఖచ్చితంగా ఇది ఒక మెడిసిన్స్ ద్వారానే తగ్గిపోతుంది అనేటువంటి కన్ఫెషన్ ఆ యొక్క డిక్లరేషన్ డాక్టర్ ఇచ్చారు. సో ఆల్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మై కన్ఫెషన్స్, లైక్ గాడ్ గేవ్ మీ ద రైట్ వర్డ్ టు అండ్ హీ హీల్డ్ మీ. I thank God, I praise God for His glory.